హలో శంకర్ హియర్. గుడ్ మార్నింగ్ శంకర్. నేను నానాని, అదే నారాయణ్ని మాట్లాడుతున్నాను. త్యాగు ఫ్రెండ్ నారాయణ్ని జ్ఞాపకుందా? ఓ నారాయణ, కోర్స్. మనీలా నుంచి ఎప్పుడొచ్చారు? ఫైన్, థ్యాంక్ యూ. ఒక నెల పైగా హాలిడే తీసుకుని జపాన్, హాంకాంగ్ ఇవన్నీ చూసి నిన్ననే తిరిగొచ్చాం. ఇల్లు చూసుకుని సెటిల్ అయ్యేదాకా చోళాలో ఉంటున్నాం. నేను ఎందుకు ఫోన్ చేశానంటే మీకు శ్రమిస్తున్నాను. మరి మీ టెలిఫోన్ ఆపరేటర్ని అడిగితే మా వాడు మీ కంపెనీలో లేడు అని చెప్పాడు. నాకు విషయం బోధపడక మీకు చేస్తున్నాను. నానా అడిగిన అన్ని ప్రశ్నలకు శంకర్ వెంటనే జవాబు చెప్పలేదు. మౌనమే సమాధానం అన్నట్లు ఊరుకుండిపోయాడు. హలో శంకర్. సారీ, ఏం చెప్పాలో తెలియక సైలెంట్గా ఉండిపోయాను. మా ఆపరేటర్ చెప్పింది నిజమే. త్యాగు ఇప్పుడు మా దగ్గర లేడు. ట్రాన్స్ఫర్ అయిందా లేక ఇంకో ఉద్యోగంలో చేరాడా? "ఉమ్, మరి మొహమాట పడకండి. ఉన్నది ఉన్నట్టుగా చెప్పేయండి. వాడి వివరాలు మీరే చెప్పగలరని మిమ్మల్ని కాంటాక్ట్ చేశాను. ప్లీజ్." త్యాగు తనకు తానుగా వెళ్ళిపోలేదు. వాట్? ఎస్, హీ వాజ్ డిస్మిస్డ్. ఎందుకని శంకర్? మీకు ఉత్తరాలు రాసేవాడా? రెగ్యులర్గా రాస్తుండేవాడా మీకు? రాస్తుండేవాడు, కానీ మొదట్లో రాసినంత రెగ్యులర్గా తర్వాత తర్వాత రాస్తుండేవాడు కాదు. 4-5 నెలలుగా వాడి దగ్గర నుంచి ఉత్తరం రాలేదు. నేనేమో ఊళ్ళు తిరుగుతూ సైట్ సీయింగ్లో ఉంటిని. వచ్చినప్పటి నుంచి వాడిని కలుసుకుందామని ప్రయత్నిస్తున్నాను. అయితే త్యాగు మళ్ళీ తాగడం మొదలు పెట్టాడన్నది మీకు తెలీదన్నమాట. ఏంటి మళ్ళీ? ఐఎమ్ సారీ నారాయణ. త్యాగు తాగుడు మితిమీరిపోయింది, హద్దులు మీరిపోయింది. సీనియర్ చాలా కాలం ఓర్చుకొని చూశారు. ఆఫీసుకు కూడా బాటిల్ తీసుకొచ్చి తాగడం మొదలుపెట్టాడు. వెళ్ళిన చోట్లంతా క్లయింట్స్ దగ్గర చెడ్డ పేరు తెచ్చుకోవడంతో సీనియర్ మీద అతన్ని పన్నుంచి నిలిపేయమని ఒత్తిడి తేవడం మొదలుపెట్టారు. ఆఫీసులో తాగేంత దూరం వచ్చాడా? గాడ్, ఎప్పుడు డిస్మిస్ చేశారు? ఎన్నాళ్ళైంది? 4 నెలలు పైగానే అయ్యుంటుంది నారాయణ. ప్రస్తుతం ఎక్కడున్నాడో మీకు తెలుసా? ఈ 4 నెలల నుంచి ఏం చేస్తున్నాడో తెలుసా? మా ఆఫీసు పిఆర్ఓ రామయ్య క్లబ్లో 2 సార్లు అతన్ని చూశానని చెప్పాడు. మీకు అరవింద్ అని తెలుసు కదా, అతనితో పాటు బార్లో చూశాడట. భార్య పిల్లలు ఊరికెళ్లారని, తను అరవిందన్ ఇంట్లో ఉంటున్నాడని చెప్పాడట. ఆ తర్వాత ఎవరిని ఎక్కడా కలుసుకున్నట్లు లేదు. ఐఆమ్ సారీ, ఐ డోంట్ నో ఎనీథింగ్ మోర్. పక్కన కూర్చునున్న విద్య విషయం ఏంటి అన్నట్లుగా ప్రశ్నార్థకంగా చూసింది. నాకేమీ బోధపడ్డం లేదు విద్య. ఉద్యోగంలోంచి డిస్మిస్ చేయబడేంత దాకా పరిస్థితి ఎలా వచ్చింది? నాకేంటో తికమగ్గా ఉంది. మీరు రాసిన లాస్ట్ లెటర్లో కూడా చాలా సంతోషంగా ఉన్నట్లు రాశాడే, అవునా? అవును విద్య. గంగ కడుపుతో ఉందని, వసు మళ్ళీ పుట్టబోతుందని ఆశపడుతున్నామని రాశాడు తప్ప మళ్ళీ తాగుడు ప్రారంభించానని ఒక్క మాటలో కూడా బయటపడలేదు. ఉద్యోగం పోయి 4 నెలలకి పైగా అయింది అంటున్నారు. అలాంటప్పుడు వీడికి పోడలవాటు అంతకు చాలా ముందుగానే వచ్చుండొచ్చు. మళ్ళీ ఎందుకు ఆరంభించాడో? నానా కూర్చోలేకపోతున్నాడు. లేచి పచార్లు చేస్తున్నాడు. ఉద్యోగం పోయాక ఈ 4 నెలల్లో ఆయన బహుశా డాక్టర్ దగ్గరికెళ్ళి వైద్యం చేయించుకుని ఉండొచ్చుగా. నానా, ఏ సంగతి తెలుసుకోకుండా ఎందుకు అనవసరంగా కంగారు పడుతున్నారు? రిలాక్స్. డాక్టర్ రెడ్డితో మాట్లాడి చూద్దామా? విద్య ఏం చెబుతుందో అని కూడా ఆగక డాక్టర్ రెడ్డి నెంబర్ డైరెక్టరీలో వెతికి ఫోన్ చేశాడు. 1 నిమిషం ఆగిన తర్వాత డైరెక్టర్ రెడ్డి లైన్లోకి వచ్చారు. డాక్టర్ రెడ్డి, గుడ్ మార్నింగ్. నేను నారాయణ్ని మాట్లాడుతున్నాను. మీ పేషెంట్ త్యాగు ఫ్రెండ్ని. తర్వాత నానా తన కంపెనీ పేరు వగేరా వివరాలు చెప్పుకున్నాక డాక్టర్కి అతను గబుక్కున జ్ఞాపకం వచ్చాడు. ఫారెన్ నుంచి మీరు పంపిన గ్రీటింగ్స్ అందాయి. థ్యాంక్ యూ. ఎప్పుడొచ్చారు? త్యాగు ఎలా ఉన్నారు? ఇక్కడ ఉన్నారా? తను ఆయనని అడుగుదామని అనుకున్న ప్రశ్నలు ఆయనే తనని అడుగుతుంటే త్యాగు డాక్టర్ రెడ్డిని కలుసుకోలేదు అన్నది నానాకు అర్థమైపోయింది. డాక్టర్ రెడ్డి అని కొన్ని క్షణాలు ఏం చెప్పాలో తెలియనట్లు సందేహించి ఇబ్బందిగా మాట్లాడాడు. నేను నిన్ననే ఇండియాకు వచ్చానండి. కొన్ని నెలల నుంచి నాకు త్యాగు దగ్గర నుంచి ఉత్తరాలు లేవండి. వాడి కొలీగ్కి ఫోన్ చేశాక వాడి విషయాలు చాలా బయటకొచ్చాయి. డాక్టర్, మరి త్యాగు మళ్ళీ విపరీతంగా తాగడం మొదలు పెట్టాడట. 4 నెలల క్రితం ఉద్యోగం వదులుకోమని ఆర్డర్స్ ఇచ్చారట. మీ దగ్గరకు వచ్చుంటాడు, మిమ్మల్ని కలుసుకునుంటాడు అన్న భరోసాతో మీకు. ఓ గాడ్, వాట్ ఏ పిటీ. ఉద్యోగం పోయేంత ముమ్మరంగా తాగాడా? నన్నెందుకు కలుసుకోలేదు? ఐఆమ్ సారీ నారాయణ. ఆల్కహాలిక్స్ దగ్గరున్న పెద్ద వీక్నెస్ ఇదే. ఒకే ఒక పెగ్గంటూ మొదలు పెడతారు, కానీ దానికి మనిషిని బురదగుంటలోకి తోసేటువంటి శక్తి ఉందని వీళ్ళకి అర్థం కాదు. ఐఎమ్ రియల్లీ సారీ. ఇప్పుడు ఎక్కడున్నాడట? నానా చెప్పడం మొదలు పెట్టాడు. వాడు ఎక్కడున్నాడో అన్నది తెలీదు డాక్టర్. ఒకవేళ ముదురంతకానికి వెళ్ళాడేమో. రేపు అక్కడికి వెళ్ళి చూసొచ్చాక మిమ్మల్ని కలుసుకోనా?
ప్లీజ్ డూ. మీరేం సహాయం కావాల్సి వచ్చినా అడగండి. మొహమాట పడకండి. నేను ఒక డాక్టర్ని. ఐ కెన్ అండర్స్టాండ్. రిసీవర్ పెట్టేసి ముఖానికి పట్టిన చెమటని టవల్తో ఒత్తి తుడుచుకున్నాడు. సో అతను డాక్టర్ దగ్గరకు వెళ్ళలేదన్నమాట. ఉహుం. ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నారు? మీ ఉద్దేశం ఏమిటి? మధురాంతకానికి వెళ్ళి చూసొద్దామా విద్య? డూ యు మైండ్? విద్య సరే అని తల ఊపింది. మరనాడు ఉదయం బ్రేక్ఫాస్ట్ తీసుకున్న తర్వాత 8 గంటలప్పుడు బయలుదేరారు. శాషయ్య గారింటి ముందు కారు నిలిపే వేళకి ఎర్రగా ఎండ మార్చడం ఆరంభించింది. వెళుతూనే వాళ్ళకి మొట్టమొదట కనపడినవాడు కన్నా. హాయ్ నానా మామ, ఊర్లోంచి ఎప్పుడొచ్చారు? హాయ్ ప్రకాష్, నువ్వు నా అంత పొడుగయ్యావే. ఏం మామయ్య, మా నాన్న ఎలా ఉన్నారు? ఒక ఉత్తరం కూడా రాయలేదు. మీతో పాటు నాన్న కూడా ఇండియాకి రాలేదా? ఎందుకు రాలేదు? కన్నా కొత్త లేకుండా పూర్వపు కన్నాలాగానే చనువుగా గలగలా మాట్లాడుతుంటే నానాకి చాలా సంతోషంగా ఉంది. అయినా వాడు చివరకడిగిన ప్రశ్న అతని హృదయాన్ని సూటిగా గుచ్చుకుంది. నానా అర్థవంతంగా విద్యవంక చూశాడు. త్యాగు ఇక్కడ లేడు, తండ్రి ఫారెన్లో ఉన్నాడని కన్నా దగ్గర తల్లి చెప్పుంటుంది. అది నీకు అర్థమైందా అన్నట్లు భార్యవంక చూశాడు. నానా చిరునవ్వుతో కన్నాను దగ్గరకు తీసుకుని గట్టిగా హత్తుకున్నాడు. కొత్త కంఠం విని శేషయ్య, మంగళం ముందు వరండాలోకొచ్చారు. ఎవరు? నారాయణ, రండి రండి. రామ్మ విద్య, రా. ఎప్పుడొచ్చారు దేశం? లోపలికి రండి. గలగలమంటూ ఉత్సాహంతో ఆహ్వానించిన ఆ కంఠాల్లోనూ ముఖాల్లోనూ ఒక రకమైన బాధ అదృశ్యంగా ప్రవహిస్తోందని నానా పసిగట్టాడు. ఎలా ఉన్నారు మామయ్య? కులాసానా? వచ్చి 2 రోజులైంది. గంగని పిల్లల్ని చూసి వెళదామనొచ్చాం. అందరూ కులాసాగా ఉన్నారా? కులాసాకేం తక్కువ నాయనా, బ్రహ్మాండంగా ఉన్నాం. బుద్ధి తక్కువగా నడుచుకుని ఇప్పుడు చేసిన తప్పులు తలచుకుని కుళ్ళి కుళ్ళి ఏడుస్తున్నాం. ఏదో చావలేక బతుకుతున్నాం. శేషయ్య కంఠధ్వనిలో దుఃఖవాహిని అలలు అలలుగా లేస్తోంది. మంగళం పమిటి చెంగుతో కళ్ళు 2 తుడుచుకుంటోంది. ఒక్క నిమిషం సేపు ఎవరికీ ఏమీ మాట్లాడాలని అనిపించక ఆ ప్రదేశంలో నిశ్శబ్దం రాజ్యమేలింది. గంగ ఎక్కడుంది అత్తగారు? విద్య, నువ్వెళ్ళి మనం తెచ్చిన సామాన్లిచ్చిరా. గంగ లోపలుందమ్మా, రా. ఎవరొచ్చారో చూడు గంగ. విద్య, నానా ఉండుంటే నాకు ఈ గతి పట్టుండేది కాదు, నా స్థితి ఇలా అయ్యేది కాదు అంటూ సదా కుళ్ళిపోతూ ఉంటావే, ఆ విద్యొచ్చింది చూడు. మంచం మీద కూర్చుని పసిపిల్లని జోకొడుతోన్న గంగ గబాలన తలెత్తింది. ఈ వ్యక్తి గంగ గుర్తించలేనంతగా మారిపోయింది. కళ్ళ చుట్టూ నల్లని వలయాలు, ముఖం బాగా పీక్కుపోయి వృద్ధాప్యం వచ్చిందానిలా ఉందే ఈ గంగ. విద్య, అణిచిపెట్టుకున్న దుఃఖం ఒక్కసారి గొంతు చీల్చుకుని పైకి తన్నుతుండగా ఒక్కడుగులో ముందుకు దూకి విద్యని 2 చేతులతో గట్టిగా పట్టుకుంది. ఆ తర్వాత తనలోని బాధని దాచుకోలేనట్లుగా వెక్కి వెక్కి ఏడవడం ఆరంభించింది. సాయంత్రం సూర్యకాంతి చల్లగా హాయిగా ఉండి దేహాన్ని నునువెచ్చగా తాకుతూ ఆహ్లాదంగా ఉంది. గ్రామం నుంచి బయలుదేరి 4 రోడ్ల కూడల్ని దాటుకుని హైరోడ్డు మీదకొచ్చి కారు వేగం అందుకునేదాకా విద్య ఏమీ మాట్లాడలేదు. ఆ తర్వాత ఒక నిట్టూర్పు విడిచి నెమ్మదిగా సంగతులు వివరించడం మొదలుపెట్టింది. గంగని చూస్తే చాలా జాలిగా ఉంది నాన్న. మనిషి చాలా మారిపోయింది. నన్ను గట్టిగా కావులించుకుని ఒకటే ఏడుపు. దీనికి అంతటికీ తనే కారణమని కుళ్ళిపోతుంటే నాకు ఓదార్చడం సాధ్యం కాలేదనుకో. ఏం చెప్పి తనని ఊరుకోబెట్టలేకపోయాను. ఇది వరకు చీటికి మాటికి ఆయన్ని వదిలేసి పుట్టింటికి పరిగెత్తుకొస్తుండేదాన్ని. నెలలు తరబడి ఉండిపోయేదాన్ని. అది నాకు కొత్త కాదు. అయితే అప్పుడు ఆయన ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు అన్నది తెలుసు కాబట్టి బెంగ లేకుండా పంతం కొద్దీ ఉండిపోగలిగేదాన్ని. ఇప్పుడు అలా కాదే. ఆయన ఎక్కడున్నారు, ఏమైపోయారు, ఒక్క విషయం కూడా తెలియకపోవడం చేత 24 గంటలు ఏదో భయం, బెంగ నా మనసుని పట్టుకుని పీకుతోంది విద్య. మొదట ఒక నెల రోజుల పాటు ఏమీ లక్షణం లేకుండా, బుద్ధి లేకుండా పొగరుతో ఉండిపోయాను. కానీ పిల్ల పుట్టాక ఊళ్ళో అంతా ఆయన ఎక్కడున్నారు, ఇంకా రాలేదేం అని అడగడం మొదలుపెట్టారు. కన్నా అయితే సరే సరి, వాడి నోరు మూయించలేకుండా ఉన్నాను. ఎప్పుడు నాన్నేరి, ఎందుకు రాలేదు అన్న గొడవే. బయట దేశానికి వెళ్లారని ఇంకా ఎన్నాళ్ళు మభ్యపెట్టను. వాడిని మోసగించి నన్ను నేను ఎన్నాళ్ళు మోసం చేసుకొని చెప్పు విద్య అని నన్ను పట్టుకుని వలవలా ఏడుస్తుంటే ఈ గంగకింత ఆలోచనా శక్తి, ఇంతటి సమర్థత ఎలా వచ్చిందబ్బా అని నాకే ఆశ్చర్యం వేసింది. భర్త పక్కన లేకపోతే భార్యకి ఎటువంటి గౌరవం ఉండదన్నది ఇప్పుడిప్పుడే బాగా బుర్రకెక్కింది. ఆయన లేకపోయినప్పుడు నేను లేను అని గంగ మాటల్లో పైకి చెప్పకపోయినా ఈ 4 నెలల పరిస్థితి ఇక మీదట నిరంతరమైన శాశ్వత స్థితి అయిపోతుందేమోనన్న ఆలోచన ఆమెని పీడించుకుని తింటోంది.
అందుకనే మనిషి క్షీణించిపోతోంది నాన్న. శేషయ్య గారు కూడా తను తొందరపడ్డానేమోనని విచారిస్తున్నారు. కఠినంగా ఉంటే దరికొచ్చేస్తాడని, అమానుషంగా ప్రవర్తించానే అని బాధపడిపోతున్నారు. ఆడపిల్ల పుట్టిందన్న కబురు చేశాక కూడా అతని దగ్గర నుంచి జవాబు రాకపోయేటప్పటికీ వీళ్ళకి కంగారు మొదలైంది. అడ్రస్ కూడా తెలియకుండా పోయిందే, ఎక్కడ వెతకాలి, ఎవరిని అడగాలి అని ఏం చెయ్యాలో తెలియక కొట్టుకుపోతున్నారు. ఇంకాస్త జాగ్రత్తగా ఉండి తను కూడా పిల్ల దగ్గరుండి బుద్ధి చెప్పి కాస్త నిదానంగా ప్రవర్తించుంటే ఇలా జరుగుండేది కాదు. పరిస్థితులు ఇలా మారుండేవి కావు. త్యాగు తిరిగి తాగడం మొదలు పెట్టడానికి కారణం తనే అంటూ గంగ బాధపడిపోతుంది నాన్న. ఉద్యోగం పోయిన తర్వాత ఈవిడ ఏదో అని ఏడుస్తుంటే అంతా నీ వల్లే వచ్చింది. గంగా, నువ్వు ఆడపిల్ల కావాలి, ఆడపిల్ల కావాలి అని అలమటించకపోయి ఉండకపోతే నేను ఈ స్థితికి వచ్చుండేవాణ్ణి కాదు అంటూ త్యాగు అరిచాడట. ఈ పసిదాని ముఖం చూసినప్పుడల్లా ఆయన మాటలు నా చెవుల్లో గింగురుమంటున్నాయి విద్య అని ఏడ్చింది పాపం. ఐ ఫీల్ వెరీ మచ్ ఫర్ గంగా. చెంగల్పట్టు వచ్చేదాకా ఇద్దరూ ఎవరి ఆలోచనల్లో వారు ఉండిపోయారు. వీళ్ళు పేపర్లో వేయించుంటే బాగుండేది, ఎందుకు వేయించలేదంటావు నాన్నా అడిగింది విద్య. ఏముంటుంది, అవమానం, సిగ్గు, వీటి వల్లే. ఊళ్ళో అంతా ఫారెన్ వెళ్ళాడని చెప్పుకున్నారా, ఇప్పుడు పేపర్లో వేయిస్తే విషయాలన్నీ బయటపడతాయని భయం. ఎవరికి వాళ్ళు తాము చేసిన తప్పులు తెలుసుకున్నారు, ఇంచుమించు పశ్చాత్తాపడుతున్నారు. ఇదంతా చూస్తే పరిస్థితులు బాగుపడతాయన్న ఆశ. వాడి పరిస్థితుల్లో మనం ఉంటే ఏం చేస్తాం? ఒక్క క్షణం ఉండు, ఎందుకైనా మంచిది అరవిందుని కలుసుకుంటాను. ఆ తర్వాత కూడా నేను చేయవలసిన ప్రయత్నాలన్నీ చేస్తాను, అంతేగాని వదిలేను. మద్రాసుకి చేరుకున్నాక హోటల్కి వెళ్లి స్నానం చేసి అరవిందన్ని కలుసుకోవడానికి బయలుదేరాడు నాన్న. క్లబ్లో ఎక్కువ జనం లేరు, బారు మూసేసింది. 8 గంటలు కూడా అవలేదు, అప్పుడే బారు మూసేశారా? నాన్నకు ఆశ్చర్యంగా ఉంది. ఆ పక్కగా వెళుతున్న స్టీవర్డ్ ఒకడు నానాని గుర్తుపట్టి దగ్గరకొచ్చాడు. ఏంటి బారింత తొందరగా మూశారు? సాధారణంగా రాత్రి 1 గంట అయ్యేదాకా ముయ్యరే. ఇవాళ అక్టోబర్ 2 అండి, గాంధీ జయంతి, అందుకని బారు తెరవరండి అని స్టీవర్డ్ చెప్పగా ఈ విషయం మరిచిపోయినందుకు తన మీద తనకే కోపం వచ్చింది నానాకి. నా ఫ్రెండు త్యాగు నీకు తెలుసా? అతన్ని ఈ మధ్య చూసావా? ఎవరండి? ఎర్రగా తెల్లగా ఉంటారు, మీసాలు పెట్టుకుని. ఆయనేనా? అవును, అతనే. ఈ మధ్యన ఆయన ఇక్కడికి రావడం లేదండి. అరవిందన్ సార్తో వస్తుండేవారు చాలా రోజుల క్రితం, ఆ తర్వాత కనిపించలేదండి. ఒకసారి అరవిందన్ సార్ని అడిగాను, ఆయన రావడం లేదే అని. అతను మా ఇంట్లో ఉండడం లేదు, వెళ్ళిపోయాడు అని చెప్పారండి. 2-3 నెలలైందండి ఆయన్ని క్లబ్లో చూసి. సో త్యాగు క్లబ్ కూడా రావడం లేదన్నమాట. అరవిందన్ ఇంట్లోనూ లేడన్నమాట. అయితే ఎక్కడుంటున్నాడు? ఇంకా ఇద్దరు క్లబ్ ఫ్రెండ్స్ దగ్గర త్యాగుని గురించి అడిగాడు. వాళ్ళు కూడా 3 నెలలుగా త్యాగుని ఎవరూ చూడలేదని అన్నారు. ఎక్కడికి వెళ్ళి వెతకాలి? ప్రాణాలతో ఉన్నాడా లేడా? రేపు పోలీస్ రిపోర్ట్ ఇవ్వాలి, అంతకు మించి మరో మార్గం లేదు. శరీరము మనసు రెండూ అలసిపోయినట్లయ్యి నానా హోటల్కి తిరిగొచ్చేటప్పటికీ అండ్ దట్ ఈజ్ ద ఎండ్ ఆఫ్ ది న్యూస్ అని జ్యూతికారత్నం ఇంగ్లీషు వార్తలు ముగించి 10 నిమిషాలైంది. షూస్ విప్పేసి మంచం మీద పడ్డాడు. మనసు వివరించలేని ఆదుర్దాతో కళవళ పడుతోంది. కళ్ళు తడిపొడిగా ఉన్నాయి. త్యాగు, ఎక్కడున్నావురా అని నానా మనసు ఆక్రోశిస్తున్న అదే నిమిషంలో డబ్బు పోయిందని ముత్తు తెచ్చిన వార్త విని ఆశ్చర్యం వల్ల విపరీతంగా తాగడం చేతను మనిషి ఒక్కసారి పూర్తిగా కదిలిపోయి తాగిన సారాయితో పాటు రక్తాన్ని కూడా వాంతి చేసుకుని త్యాగు గబాల్న ఆ మేడ మీద పడిపోయాడు. కలత నిద్రతో ఏదో నిద్ర పట్టింది అన్నట్లుగా పడుకుని 7 గంటలయ్యేటప్పటికీ త్యాగు కళ్ళు తెరిచాడు. కడుపులో ఒక రకమైన బాధ, తలలో ఇంకొక రకమైన బాధ, కళ్లల్లో చీకట్లు, గొంతు దాహంతో ఆర్చుకుపోతున్న వేదన, ఎక్కడికక్కడ కాళ్ళు చేతులు విడిపోతున్నట్లు దేహంలో బాధ. 8 గంటల వేళ లాడ్జి యజమానొచ్చాడు. అతని వెనకాతలై ముత్తు. ఏమయ్యా, మీ డబ్బు పారేశాడని వీడన్నాడు కదా, నిజమేనా లేక అద్దె డబ్బులు ఎగ్గొడదామని ఇద్దరూ కలిసి నాటకమాడుతున్నారా? అతనిని ఇంకా మాట్లాడనివ్వకుండా ముత్తు అందుకున్నాడు. 4 సంవత్సరాలకి ఇక్కడ పనిచేస్తున్నాను, మీకు నా మీద నమ్మకం లేకపోతే లేకపోయింది కానీ సార్ని కూడా ఇందులోకి లాగి తేలిగ్గా మాట్లాడకండి. ఆయన పెద్ద కుటుంబం నుంచి వచ్చినవారు, ఇలాంటి మాటలు ఆయన్నంటే ఊరుకోను తెలుసా? అయ్య బాబోయ్, ఉన్నమాట అంటే వీడికి ఎంత ఉలుకో చూసావా అని నవ్వుతూ, నాకెందుకయ్యా, మీ ఇద్దరూ ఎలా పోతే నాకేం, నా అద్దె నాకొచ్చింది, మళ్ళీ 1 తారీఖు దాకా ఈ సమస్య లేదు, అప్పుడు చూసుకుందాం అంటూ ఉంటే త్యాగు కళ్ళు తెరిచి అతని వంక చూశాడు. అవునయ్యా, నీ డబ్బు పారేయడం తప్పు కాదా, అందుకని ఈ నెల జీతం నీ అద్దెకు కట్టుకోమని చెప్పాడు.
ఈ మహా మానధనుడు. లాడ్జి యజమాని నవ్వుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. త్యాగు ముత్తుని దగ్గరికి రమ్మని సంజ్ఞ చేసి, ఏంట్రా ముత్తు ఇది? ఏది సార్? అదే విషయం. ఇప్పుడు అవన్నీ ఎందుకండి? సరే, మీరు లేచారు కదా, ఏదన్నా టిఫిన్ తెచ్చి పెట్టమంటారా? పెరుగు అన్నం తీసుకొచ్చి పెడతానని వేలు చెప్పాడండి. ఇలా వాంతులవుతుంటే కడుపు పచ్చి పుండైపోతుందంటండి. దానికి మజ్జిగన్నం మంచిదంటండి. నేను వెళ్ళి ఒక గ్లాసుడు పాలు ముందు తీసుకొస్తాను, కొద్దిగానన్నా తాగండి సార్. నేను అడిగిన దానికి ముందు బదులు చెప్పరా అంటే, నీ జీతంలో కట్టుకోమన్నావా అదే డబ్బుని? నీ జీతమంతా ఇచ్చేస్తే ఏం చేస్తావరా? కావాలని నువ్వు పారేయలేదు కదా. అలాంటప్పుడు ఇది న్యాయమా? ఊరికే పెద్ద పెద్ద మాటలన్నీ చెప్పకండి సార్. మీది మంచి మనసు, అందుకనే నేను తప్పు చేసినా కూడా ఒక్క మాట అనలేదు, కేకలే లేదు. ఇంకొకళ్ళైతేనా ఈ పాటికి నేను కటకటాలు లెక్క పెట్టుకుంటూ కూర్చుని ఉండేవాణ్ణి. సార్, మీరు లేవబోతున్నారా లేదా? ముందా విషయం చెప్పండి. వాడితో ఓదులాడే ఓపిక లేక త్యాగు పక్క మీద అలాగే వంగి కూర్చున్నాడు. పొట్టలో సలసలా కాగుతున్నట్లుంది. పాలు తాగితే ఈ మంట తగ్గుతుందా? కాళ్ళు చేతులు పీలికల్లా వేలాడిపోతున్నాయి. లేచి నిలబడగల శక్తి ఉన్నట్టు లేదు. ఏం చెయ్యాలో తెలియక అతను గిలగిల్లాడిపోతుంటే ఒక అల్యూమినియం క్యారియర్ చేతిలో పట్టుకుని వేలు లోపలికొచ్చాడు. పడుకున్నారా? ఎట్లా ఉంది సామి? అలాంటి చోటికి మీరు రావద్దు అంటే విన్నారా? నేను చెబుతూనే ఉన్నాను, ఒత్తి కడుపుతో తప్ప తాకూడదని. ఇట్ట మితిమీరి తాగేసి పడని పాట్లు పడుతున్నారే సామి, చూసారా? ఓ ఓ అని ఏడ్చుకుంటున్నారు. అవునవును, పెద్ద అక్కరతో కబుర్లు చెబుతున్నావు. అసలు నిన్ను ఆ సారాయి పట్టుకొచ్చి ఇమ్మని ఎవరడిగారు? నువ్వే కదా ఆ వెధవ సారాయి పట్టుకొచ్చిచ్చావు. కళ్ళు సారాయి తాగే మనిషి అయినా అలాంటివి ఈయన ఒంటికి పడతాయటయ్యా. చేసిందంతా చేసి ఇప్పుడేమో పెద్ద కబుర్లు చెబుతున్నావే, ఏం తమాషా అనుకున్నావా? ఆయన కావాలి అని అడిగినప్పుడు తెచ్చివ్వకపోతే మర్యాదగా ఉంటుందట్రా కూరనాయలా. నువ్వేం పెద్ద మంచివాడివా? డబ్బంతా పారేసి చేతులు ఊపుకుంటూ వచ్చావే. ష్! ఒరే ముత్తు, వేలు, కొట్లాడుకోకండి ఒరే. త్యాగు అతి ప్రయత్నం మీద లేచి కూర్చున్నాడు. అసలే నేను చాలా బాధపడిపోతున్నాను. మీ ఇద్దరూ దెబ్బలాడుకుని నా బాధ ఎక్కువ చేయకండర్రా ప్లీజ్. డబ్బే కదా, పోతే పోయింది. ఒళ్ళు చెడిపోతుందా? పోనివ్వండి. కొంచెం సేపు నన్ను ఒంటరిగా ఉండనివ్వండి బాబు, ప్లీజ్. కళ్ళలోంచి ఊరిన కన్నీళ్లు బొట్లు బొట్లుగా చెంపల మీదకి జారుతుంటే ఇద్దరూ నోరు తెరవక తగ్గి ఊరుకున్నారు. అయ్యో, అదేంటి సామి, చిన్నపిల్లాళ్ళ అలా ఏడుస్తారా? కళ్ళు తుడుచుకో. ఇదిగో చూడు, నీ కోసమని హోటల్ నుంచి పెరుగు అన్నం తెచ్చాను, తినేసి పడుకో. నిద్రపోయి లేచావంటే ఒళ్ళు టక్కన నయమైపోతుంది. క్యారియర్ మూత తెరుస్తుంటే ముత్తు పరిగెత్తుకెళ్ళి త్యాగు పళ్ళెం కడిగి గ్లాస్తో నీళ్లు పట్టుకునొచ్చాడు. ఉప్పుడు బియ్యపు అన్నం, పులిసి కొద్దిగా వాసనొస్తున్న పెరుగు, పచ్చిమిరపకాయలు, ఆవాలు వేసిన పోపు, దాంతోపాటు ఒక ప్లాస్టికు కాగితంలో నిమ్మకాయ ఊరగాయ. తోడబుట్టిన వాళ్లలా దగ్గరుండి తిను తిను అని బలవంతం చేస్తున్న వారి వాసలేమో ప్రేమ చూసి మళ్ళీ కన్నీళ్లు పొంగి పొర్లగా ఎండి పిడచగట్టుకుపోయిన నోట్లో ఒక ముద్ద అన్నం పెట్టుకున్నాడు త్యాగు నెమ్మదిగా. ఉడికి ఉడకనట్లుగా గింజలు గింజలుగా ఉన్న ఆ ఉప్పుడు బియ్యపు అన్నం గొంతు దాటి లోపలికి పోనని పేచీ పెడుతోంది. ముద్ద నోట్లో పెట్టుకుని నవ్వులుతుంటే నోట్లో మంట, గొంతులో మంట, కడుపులో భగభగ అధికమవుతోంది. అతి కష్టం మీద 4 ముద్దలు నోట్లో కూరుకుని ముద్ద ముద్దకు నీళ్లు తాగుతూ ఇక వద్దు అని సంజ్ఞ చేసి పళ్ళెంలో చేయి కడుక్కున్నాడు. మంచం మీదకి వాలిపోయి కాళ్ళు చాపుకొని కళ్ళు మూసుకున్నాడు. నేను వెళ్ళొస్తాను సామి, మళ్ళీ కనిపిస్తాను అంటూ వేలు క్యారియర్ పట్టుకుని వెళ్ళిపోయాడు. పళ్ళెం గ్లాసు తీసుకెళ్లి కడిగి శుభ్రం చేసి తలుపు దగ్గరగా వేసి ముత్తు కిందకి వెళ్ళిపోయాడు. రుచిగా ఉందో లేదో పట్ట బలవంతాన లోపలికి కూరబడ్డ పెరుగు అన్నం వల్ల కడుపులో మంట కాస్త తగ్గి ఒంట్లో కొంచెం సొత్తు వచ్చి వెంటనే త్యాగుకి నిద్ర పట్టింది. తిరిగి అతను కళ్ళు తెరిచే వేళకి సూర్యుడు నడినెత్తి మీదకొచ్చి ఆకాశపు నడిబొడ్డు మీద పచారులు చేస్తున్నాడు. నెమ్మది నెమ్మదిగా తల గోడ కానిస్తూ గోడని ఆధారం చేసుకుని లేచి కూర్చున్నాడు. కాళ్ళు చేతులు ముద్దుల్లా ఉన్నాయి. శరీరం ముద్దుబారిపోయి రాయిలా ఉంది. నిద్రపోయి లేస్తే అంతా సరిపోతుంది, అన్నీ బాగైపోతాయే అన్నాడే వేలు. అలా బాగైపోలేదే. ఒళ్ళు ఎందుకిలా ముద్దుబారినట్లుగా ఉంది? చొక్కా ఎత్తి పొట్ట చూసుకుంటే అది ఒక పక్క వాచినట్లుగా కనిపించింది. కొద్ది రోజులుగా కడుపులో నొప్పి, నిన్న రాత్రి రక్తం వాంతి, ఇప్పుడు పొట్ట వాపు. ఇదంతా ఏంటి? సిరోసిస్ ఆఫ్ ది లివర్. తలెత్తబోతోందా? డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవాలా? ఏ డాక్టరు? ఏ డాక్టర్ అయినా డబ్బు లేకుండా ఊరికే చూడడు కదా. డబ్బో! పెట్టెలో ఉన్న 34లో నిన్న 20 రూపాయలు తీసేశాడు.
ఇక ఉన్న 14 చిల్లర మట్టుకే మిగిలింది. ఈ డబ్బుతో ఏ డాక్టర్కి చూపించుకోవడానికి అవుతుంది? ఎవరు దొరుకుతారు? జీహెచ్కి వెళితేనో? జీహెచ్కా? అమ్మ బాబోయ్, అంత దూరమా? ఎలా వెళ్ళాలి? బస్సులోనా? ఉహుం, అంత దూరం వెళ్ళగల శక్తి ఈ శరీరంలో లేదు. అయ్యేదేదో అవని అని వదిలేసుకుని ఊరుకోవటం మంచిది. సరి, ఇంకాస్త సేపైతే తాగుడు కావాలని ఒళ్ళు ఎగరడం మొదలు పెడుతుందే, అప్పుడేం చెయ్యాలి? మళ్ళీ సారాయా? పోనీ ఇంకేదైనా తెచ్చుకుందామంటే డబ్బో? 14 రూపాయలు కాస్త చిల్లర చేతిలో పెట్టుకున్నప్పుడు అశ్వమేధ యాగం చేయడానికి వీలవుతుందా? లోపల నుంచి ఏడుపు తెరలు తెరలుగా వస్తోంది. మోకాళ్ల మధ్యన తల పెట్టుకుని 10 నిమిషాల పాటు అలా ఏడుస్తూనే ఉన్నాడు. మళ్ళీ తనను తాను సముదాయించుకున్నట్లుగా తలెత్తి ముక్కు చీదుకుని తల గోడ కాంచి రుద్దుకున్నాడు. అతని దృష్టి కిటికీలోంచి వీధిలోకి ప్రసరించింది. తీక్షణంగా కాస్తున్న ఎండవేడి కళ్ళల్లో గుచ్చుకుంటోంది. దూరాన బక్కచిక్కిన కుక్క కాలికి దెబ్బ తగిలింది కాబోలు కుంటుకుంటూ నెమ్మదిగా వచ్చి త్యాగు కిటికీకి ఎదురుగా నిల్చుని ముక్కు గాలివాటంగా ఎత్తి ఏదో వాసన చూస్తోంది. కొన్ని క్షణాలు అలా వాసన చూసి కుడివైపుగా తారు డబ్బాలు పేర్చిన చోటుకు వెళ్ళింది. త్యాగు ఈ లాడ్జికి వచ్చినప్పటి నుంచి చూస్తున్నాడు ఆ తారు డబ్బాల్ని. అవి అక్కడే ఉన్నాయి. ఎలక్షన్ టైంలో రోడ్డు వేయడానికి తీసుకొచ్చారట. వీళ్ళు రోడ్డు వేయకపోయినా పర్వాలేదు, రోడ్డుకి అడ్డంగా ఉన్న ఈ సీసాలు తీస్తే చాలు. ఎవరో ఆకతాయి వెధవలు రాయితో కొట్టారు. దాంతో డబ్బా పగిలి చిల్లుపడి 10 రోజుల నుంచి తారు కారుతూనే ఉంది. 4 రోజుల క్రితం కూడా ముత్తు ఈ తారు గురించి మొత్తుకున్నాడు. 1 అంగుళం మందంతో నల్లగా పరుచుకునున్న ఆ తారు మధ్యలో తెల్లగా ఏదో పదార్థం కనపడగా ఆ బక్క చిక్కిన కుక్క దాని వాసన పసిగట్టి నెమ్మదిగా ముందు కాళ్ళు 2 మీద పెట్టి ఆ ముక్కను తీసుకుందామని ప్రయత్నిస్తోంది. ఏంటది? రొట్టె ముక్క. 2 నిమిషాల పాటు ఆ తెల్లని ముక్క తారులోంచి కదల్చడానికి ప్రయత్నించి క్షణమాగి ఆ ముక్క కదులుతుందన్న ఆశతో ఆ బక్క చిక్కిన కుక్క మళ్లీ ప్రయత్నం ఆరంభించింది. ముందు నెమ్మదిగా 2 కాళ్ళు ఎత్తి చూసి తర్వాత కాస్త అణిచి ముందుకొంగి ఆ రొట్టె తీసుకోవాలని ప్రయత్నిస్తోందని త్యాగుకి అర్థమవుతోంది. అయ్యో, వీలు కావడం లేదు. క్రమంగా 4 కాళ్ళు తారులో పెట్టి ఆ రొట్టె తీసుకోవాలని ప్రయత్నిస్తున్న కుక్కకి కాళ్ళు అటు ఇటూ కూడా కదల్చడానికి వీలు పడ్డం లేదు. కదల్చలేకుండా ఉంది. ఏం చెయ్యాలో ఏం జరిగిందో తెలుసుకోలేక ఆ కుక్క భయపడిపోయింది. 4 కాళ్ళు బయటకు లాక్కోవాలని ప్రయత్నిస్తోంది కుక్క. అలా గింజుకోవడంతో బ్యాలెన్సు తప్పిపోయి అది ఒక పక్కగా తారులో పడిపోయింది. కాళ్లకు ఒంటికి ఒక పక్కనంతా తారు పట్టుకుని ఇటు అటూ కూడా పొరలేక కుక్క భయంకరంగా అరవడం మొదలుపెట్టింది. ఆ కుక్క తారులో క్రమంగా ఎలా చిక్కుకుపోయిందో చూస్తున్న త్యాగుకి ఒక విధమైన భీతి కలిగింది. వెళ్ళి ఆ కుక్కని తారులోంచి బయటకు లాగిపడేస్తే ఇక మీదట అది తనకి తానుగా ఆ తారులోంచి బయటపడలేదు. ఎవరైనా లేవదీస్తే తప్ప అది బయటపడలేదు. వెళ్ళి దాన్ని రక్షిస్తే? గబగబా లేచి పంచెగట్టుకుని నిల్చునేసరికి బలహీనం చేత 2 కాళ్లలో చెరచెరమని విపరీతమైన బాధ ఆవరించింది. ఆ నొప్పికి తట్టుకోలేక త్యాగు మంచం మీద పడ్డాడు. అమ్మా, నొప్పిగా ఉందే. కాళ్లలో మొదలైన నొప్పి నడుందాకా వ్యాపించి కొన్ని క్షణాల సేపు ఆ బాధతో పోరాడలేనట్లు డసిపోయి ఉండి తర్వాత తనని తానే ఓదార్చుకుని నెమ్మదిగా చెయ్యి ఆసరాతో కిటికీలోంచి చూశాడు. ఆ కుక్క తారులో చప్పగా ఎవరో అణిచి పారేసినట్లు ఉండిపోయింది. చుట్టూ ఉన్న కొందరు మనుషులు ఆ దృశ్యాన్ని చూస్తూ కుక్క చిక్కుకుపోయిందిరోయ్, యువతలకు లాగుదామా? లాభం లేదురా, పీకి బయటికి లాగాలి తప్ప మామూలుగా రాదు. చావనియండి, వీధి కుక్కే కదా, వదిలేయండి. నిస్సహాయతతో దీనంగా మురుగుతున్న ఆ కుక్క ఏడుపు వినలేక త్యాగు మంచం మీద అలాగే ఒరిగి కూర్చున్నాడు. కిందకెళ్ళి ఆ కుక్కని రక్షిద్దామంటే దేహంలో శక్తి లేదు, కాళ్లల్లో సత్తువు లేదు. తన స్థితే జాలికరంగా ఉంది. కళ్ళల్లోంచి కన్నీరు రావడం ఆరంభమైంది. చిచ్చి, ఏం మనుషులు, ఏం ప్రపంచం! ఒక జీవి మరణవేదన చూసి ఆనందించేటటువంటి స్థితికి మనుషులు ఎలా దిగజారిపోయారు! వీధి కుక్క అయినంత మాత్రాన గిజగిజలాడి చచ్చిపోవాలని ఎక్కడైనా ఉందా? మనసులో భావాల్ని ఒకటి ఆచరణలో పెట్టలేక అనుకున్నవి చేయలేకపోతున్నాననే బలహీనతతో త్యాగు దిండు మొహం మీద పెట్టుకుని ఏడుస్తున్నాడు. గుండెల శబ్దం చెవుల్లో ప్రతిధ్వనిస్తోంది. తలలో రక్తనాళాలు తెగిపోయి విడిపోతాయన్నంత వేగంతో పరుగు పెట్టడం వినిపిస్తూ ఉంది. దయనీయమైన ఆ కుక్క ఏడుపు అతని హృదయాన్ని రంపంలా కొయ్యగా డెలీరియం ట్రెమర్స్ క్రమక్రమంగా అధికం కాసాగాయి.
చెయ్యి వణకడం, శరీరం ఎగిరెగిరి పడ్డం, కళ్ళల్లో చీకటి, ఏవేవో భయంకరమైన దృశ్యాలు. చెరువులా పరుచుకున్న తారు, అందులో గొంతు దాకా చిక్కుకుపోయిన త్యాగు. రక్షించండి, ప్లీజ్ హెల్ప్. గుంపులు గుంపులుగా మనుషులు చుట్టూ నిల్చుని చూసి ఆనందిస్తున్నారు. నన్ను రక్షించండి. నిన్ను దేనికి రక్షించాలి? నీ వల్ల ఎవరికిరా ప్రయోజనం? చచ్చిపో. నువ్వు పోతే భూభారం తగ్గుతుంది. చచ్చిపోతే పీడ వదులుతుంది. తాగుబోతు వెధవ. గెడ్డం తారులో కూరుకుపోతోంది. నోరు, ఆ తర్వాత ముక్కు. గాలి పీల్చుకోలేకుండా ఉన్నానే. ఊపిరి ఆడడం లేదు. అయ్యో, అయ్యో! విదిల్చుకున్నట్లుగా త్యాగు లేచి కూర్చున్నాడు. ఒళ్లంతా చెమట్లు, దిగ చెమటలు కోసి ఒళ్ళు స్నానం చేసినట్లుగా ఉంది. గుండెలు ఎగిరెగిరి పడుతున్నాయి. ఎంత భయంకరం, ఎంత బాధ! నిజంగానే ఇలా జరుగుతుందా? అయ్యో, ఇలాగే జరగబోతుందా? లేదు, ఇటువంటి బాధకి నేను తట్టుకోలేను. నో నో, వెంటనే దీనికో మార్గం వెతుక్కోవాలి. దీనికో ముగింపు కనుక్కోవాలి. డ్రింకు లేకపోవడం చేత దేహం క్రమక్రమంగా క్షీణించి చచ్చిపోయే కంటే ఒక్కసారి ప్రాణాలు తీసుకుని చచ్చిపోవడం హాయి కదా. ఏం చెయ్యాలి? ఏం చెయ్యను? ఉరివేసుకుని చచ్చిపోతేనో? గొంతు ఉబ్బిపోయి నాలిక బయటికి వేలాడి దేహం బాధతో గిజగిజలాడి, నోనో, ఈ మాదిరి చావొద్దు. సముద్రంలోకి దూకి చస్తేనో? నీళ్లు నోట్లోకి ముక్కుల్లోకి పోయి ఊపిరి ఆగి కొన్ని క్షణాల పాటు మరణవేదన పడి గిలగిల్లాడి, నో, ఇది మహా భయంకరమైన స్థితి, వద్దు. రైలు పట్టాల మీద తల పెడితేనో? తల నుగ్గునుగ్గుగా అయిపోయి రక్తం కాలవలు కట్టి, అబ్బో, తలుచుకుంటే భయంకరంగా ఉందే. బాధపడకుండా చావడం సాధ్యం కాదా? అటువంటి మార్గమే లేదా? వాట్ అబౌట్ స్లీపింగ్ పిల్స్? దొరుకుతాయా? ప్రయత్నించి చూస్తే ఏమవుతుంది? 20 మాత్రలు మింగేసి పడుకుంటే హాయిగా వెళ్ళిపోవచ్చు. ఒక నిశ్చయానికొచ్చినట్లుగా త్యాగు లేచాడు. కడుపు నొప్పి, మిగతా బాధలన్నింటినీ పళ్ళు కరుచుకొని భరిస్తూ చొక్కా వేసుకుని చేతిలో ఉన్న డబ్బుతో కిందకి బయలుదేరాడు. రోడ్డు పక్కన చచ్చిపోయి వాసన కొట్టడం ఆరంభించిన ఆ కుక్క కళేబ్రం కళ్ళబడేటప్పటికీ గుండెలు ఒక్కసారి గుబేలుమని కొట్టుకున్నాయి. కాస్త నడిచి 2 సందులు దాటుకుపోతే బజార్ వస్తుంది. అందులో 4-5 మందుల షాపులున్నాయి. ఎవరో ఒకరు మాత్రలివరా? ఏదో పిచ్చి పట్టినట్లుగా ఉండి కోపంతో అడుగులు వేసుకుంటూ వెళ్ళి కళ్ళబడిన మొదటి మందుల షాపులోకి దూరాడు. మాండ్రెక్స్ ఉందా? నో స్టాక్. వాల్యూమ్ కాంపోజ్. ప్రిస్క్రిప్షన్ ఉందా? చూపించండి. ప్రిస్క్రిప్షన్ లేకపోతే ఎవరా? బెచ్చగాడిలా పెరిగిన గెడ్డం, మాసిన బట్టలతో ఇతను మందుల గురించి అడుగుతుంటే షాప్ అతనికి అనుమానం వచ్చుంటుంది. మీ పేరేంటి? మీకు స్లీపింగ్ పిల్స్ దేనికి? అతను దబాయించి అడుగుతుంటే త్యాగు తనలో తనే ఏదో గొణుక్కుంటూ గబగబా మెట్లు దిగేసి నడక ప్రారంభించాడు. ఇంకో 2 షాపులకెళ్ళాడు. అక్కడ ఇదే మాదిరి అనుభవం జరిగింది. సో, నిద్ర మాత్రలు దొరకవన్నమాట. తాగాలన్న యావత్ శరీరమంతా వ్యాపించి విపరీతమైపోతుంది. ఒక్క గుక్క డ్రింకు కావాలని నాలిక ఆకర్షించిపోతుంది. డ్రింక్, ఐ వాంట్ డ్రింక్. విస్కీ చుక్క, ఒక్క చుక్క విస్కీ, సారాయో ఏదో ఒకటి పోయి. ఏం చెయ్యాలో తెలియక ఉక్కిరిబిక్కిరైపోతున్నాడు. అతని దృష్టి గబాల్న ప్లాట్ఫారం మీదనున్న ఎలకల మందు ప్రకటన మీద పడింది. ఎలకల మందు తింటే ఏమవుతుంది? గబగబా అటువైపుకు వెళ్ళాడు. ఎంతయ్యా? ₹1. ఎలక తప్పకుండా చూస్తుందా? ఏంటండి అలా మాట్లాడుతున్నారు? మరమరాల్లో కలిపి పెట్టి చూడండి. ఒక్క రాత్రిలో అన్ని ఎలకలు సఫా. ఎలక ఒకటే చూస్తుందా? ఇంకా పెద్ద ప్రాణం ఏదన్నా కూడా? పందికుక్క సార్. ఓ, తప్పకుండా చూస్తుంది. 4 ప్యాకెట్లు ఇవ్వు. ₹4 4 పొట్లాలు తీసుకున్న మరుక్షణంలో కాళ్ళు 2 గబుక్కున గొడ్డ పీలికల్లా వేలాడిపోవడం మొదలు పెట్టడంతో అక్కడే ప్లాట్ఫారం మీదనే ఒక పక్కగా చెతికిలి పడిపోయాడు త్యాగు. కళ్ళు 2 మూసుకుని గట్టిగా గాలొదిలి తనలోని శక్తిని కూడదీసుకునేందుకు ప్రయత్నం చేస్తుండగా, రేపు ఈ పాటికి ప్రాణంతో ఉండను, అన్ని బాధల నుంచి విముక్తి ఏర్పడిపోతుంది అన్న ఆలోచన మనసుకి విద్యుత్ ఘాతంలా తాకింది.